తర్వాత సీఎం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళందరిని పిల్లల్ని చూసి నేను కుళ్ళుకునేవాడిని. అరే ఆ మాట చదువుకునే టైంలో ఉంటే మాకు ఒక విజన్ ఉండేది, అంటే ముందుకెళ్ళడానికి. కానీ ఇప్పుడు 2007లో మా బాబు బర్త్ డేట్ అండి. ఈ టైంలో మీరు ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఈ పిల్లలందరూ అదృష్టం సార్. మీరు చెప్పే విజనరీకి, అంటే ఆ రోజు ఆయన చేసిన విజనరీకి కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది. ఈ రోజు మీ విజన్తో వీళ్ళందరూ కూడా మీ బాటలో 100%, అంటే ఈ ఐదేళ్లలోనే 4 ఏళ్లలో వచ్చేస్తారు. మీరు చెప్పినట్టు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ బ్లెస్సింగ్స్తో మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు కృష్ణ, పుంగనూరు. నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్. మీతో దెబ్బలాడతాను నేను మళ్ళీ. సార్ నాతో దెబ్బలాన వస్తుంది, మేము మన పార్టీనే సార్. మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్. అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది. అటువంటి బిడ్డను నా చేతిలో పెట్టేసరికి ఏం చేయాలో దిక్కు తెలియలేదు. వాడిన తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి ఇంకా అలాగే దాన్ని వదిలేసి ఎక్సర్సైజ్ ద్వారా నిలబడినాడు. వాడి తర్వాత మళ్ళీ వీడి ఇంకొక బిడ్డ పుడితే ఎక్కడ వీడిని చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా ఏళ్ళు వద్దు అనుకున్నాం మేము. వీడిని చేసుకుంటే చాలు అనేసి. కానీ వాడు ఏ రోజు మామూలు కోల్పోనివ్వలేదు. చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టులో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడన్నమాట. అటువంటి వ్యక్తి మా బిడ్డ. హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి 10th హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారానే మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకొని చేసుకున్నాడు. నేను వాడు రేపు ఫ్యూచర్లో ఎట్లుంటాడో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్. దీనికి మీరు పడిన కష్టానికి వడ్డీతో సహా చెల్లిస్తారులేండి వీళ్ళందరూ, డోంట్ వరీ. నమస్తే సార్, మా పాప నిష్మిత సార్. తన చిన్నప్పటి నుంచి పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడి చదువుకుంది, మంచి ర్యాంక్ వచ్చింది. తీరా ఫస్ట్ రౌండ్లోనే భోపాల్లో సీట్ వచ్చింది సార్, సివిల్ ఇంజనీర్. ఒక్క రోజులోనే అది క్యాన్సిల్ అయిపోవడము, కొర్రీ పడటము, గందరగోళంగా పాపం చాలా దిగులు పడిపోయింది. నేను కూడా దాదాపు చాలా వరకు ఇంక లేదేమో అనుకున్నాను. కానీ తాడేపల్లి మన ఆఫీస్కి వచ్చినప్పుడు మేడం గారు, సుబ్బారావు సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు చెప్పిన విధానం చూసి ఇది అసాధ్యమైంది కూడా సుసాధ్యం అయ్యేటట్లుగా ఉంది అనే ధైర్యం కలిగింది సార్. కానీ ఎక్కడో కొద్దిగా డౌట్గా ఉండేది. కానీ మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది, ఎడ్యుకేషన్ మినిస్టరు మీరున్నారు, ఆ ధైర్యంతో ఉన్నాము. ఒకరోజు మధ్యాహ్నం తినేటప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, సార్ మీ పని అంతా అయిపోతా ఉంది, మీరేం భయపడబడలేదని. తర్వాత 2 రోజుల తర్వాత సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి, సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది, క్యాన్సిల్ లెటర్ పోయింది కదా, మళ్ళీ వచ్చింది కదా, మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్. మాకు ఎందుకు వెనక్కిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది, 3వ రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నేను ఒక్కడనే, మా పాప ఒక్కటే. ఈరోజు 25 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఒక గ్రూప్ ఏర్పడిపోయింది. మాకు 25 మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు ఒక భరోసా ఉంది, వాళ్ళకి ఒక భరోసా ఉంది. ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈరోజు సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, నేను సత్యదేవ్ మదర్ని సార్. మినిస్టర్ లోకేష్ గారికి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాలు సార్. నాకు 4 అబార్షన్లు అయి నాకు బాబు పుట్టాడు సార్. బాబు హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో 170 ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. తర్వాత ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని ఇన్ని పరీక్షలు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము. ఈలోపే 2 రోజుల ఆనందంలోనే మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు. దేవుడు దయవల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేం సార్. చాలా థ్యాంక్స్ సార్. మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ నమస్కారం సార్, నాది అనంతపూర్ సార్. నా పేరు మనోహర్ సార్, మోక్షశ్రీ వాళ్ళ ఫాదర్ సార్.
నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సార్. నాన్నగారి హయాంలోనే